ట్విన్స్ నుంచి నాకు వచ్చిన సెకండ్ ట్రైమిస్టర్లో సెకండ్ గిఫ్ట్ ప్యూబిక్ బోన్ పెయిన్ ఆర్ పెల్విక్ పెయిన్. ఇది బేసిక్గా ట్విన్స్లో ఎక్కువ ఉంటుందంట బికాస్ ఆఫ్ డబుల్ ప్రెషర్ అండ్ డబుల్ వెయిట్. మొత్తం ఆ ప్రెషర్ అంతా కూడా పెల్విక్ గిడ్డలే కాయాలి కదా, సో దానివల్ల ఎక్కువ వస్తుందట కొంతమందికి, అందులో నేను ఒక దాన్ని. ఇది వచ్చినప్పుడు పడుకోవడం అనేది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది బికాస్ మనం రోల్ అవ్వలేం, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిరగలేం. దీనికి నేను కనుగొన్న టిప్ ఏంటంటే కాళ్ళు రెండు ఒకేసారి దగ్గరికి పెట్టుకుని టర్న్ అవ్వాలి, ఇటైనా అటైనా సరే. సేమ్ థింగ్ కార్లోంచి దిగుతున్నప్పుడు కూడా కాళ్ళు రెండు దగ్గరగా పెట్టుకుని దిగాలి, అస్సలు మెట్లెక్కలేం, అది మాత్రం గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ డాక్టర్ అయితే నాకు నీస్ మధ్యలో పిల్లో పెట్టుకుని హాట్ ప్యాక్ పెట్టమన్నారు. హాట్ ప్యాక్ అప్పుడప్పుడు పెట్టాను కానీ పిల్లో అయితే నాకు పెద్ద వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈ పెల్విక్ పెయిన్ వచ్చిందని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నాకు అప్పటికి టిఫా స్కాన్కి 5-6 డేస్ టైం ఉంది ఇంకా. బట్ ఈ పెల్విక్ పెయిన్ రావడం వల్ల నాకు టిఫా స్కాన్ అనేది ఇమీడియట్గా ఎమర్జెన్సీగా చేసేసారు. ఎందుకంటే అది సర్వికల్ లెంత్ మీద ఏమైనా ప్రెషర్ పడుతుందా ఏంటి అని చెక్ చేయడానికంట. సో ఏ చిన్న సిమ్టమ్ వచ్చినా సరే ఇమీడియట్గా వెళ్ళండి, ఇగ్నోర్ చేయొద్దు. మెయిన్గా ట్విన్ మామ్స్లో అసలు ఇగ్నోర్ చేయకూడదు. మనకి ఏది ఎక్కడ నొప్పి వస్తుంది, ఎందుకు వస్తుందో కూడా మనకు తెలియదు. నేను వెళ్ళడం వల్ల వాళ్ళు ఇమీడియట్గా చేశారు అండ్ డౌట్ అనేది క్లారిఫై అయింది వాళ్ళకి. సో ఎవరికైనా ఇలాంటి పెయిన్ వచ్చిందా, వస్తే కమెంట్ చేయండి.